హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనేది మీకు డిఫరెంట్గా మంచి మసాలాలతో కొద్దిగా పులుసు వేసుకుంటే రైస్లో కలిసేలా అయితే చేసి చూపెడతాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ వచ్చేసి రోట్లో నూరిన మసాలాలతో కూడా నేను రోట్లో నూరి చూపెడతాను. మసాలాలు అనేది ఎలా చేసుకోవాలనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ వచ్చేసి కిలోన్నర వరకు అయితే నేను చేప ముక్కలను తీసుకొని వాటిని కొద్దిగా ఉప్పు వేసుకుని అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు అయితే పట్టించుకున్నానండి. మీరు ఎన్ని చేప ముక్కలు ఎంత కిలోల కొద్ది చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుందండి. 30 గింజల వరకు అయితే చింతపండు అనేది ఎంత వస్తుందో అంతవరకు అయితే నేను శుభ్రంగా కడుక్కొని చింతపండు అయితే నానబెట్టుకున్నాను. 2 పెద్దపాటి ఉల్లిపాయలు, 30 వరకు అయితే ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు అయితే ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర, 1 ఇంచు వరకు అయితే ఎండు కొబ్బరి, శుభ్రంగా కడుక్కున్న మెంతి అండి, మెంతి కూడా 5 లవంగాలు, 3 ఇలాచీలు, కొద్దిగా చెక్క తీసుకున్నానండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వచ్చేసి ఇది కొత్త రెసిపీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో టేస్ట్ వేరేలా రాదండి. చాలా అద్భుతంగా వస్తుంది టేస్ట్ వచ్చేసి. మెంతిని వేసుకోవాలి. పూర్తిగా మంచిగా ఉడికిపోవాలి. మీకుంటే 1 ఇంచు వరకు అల్లం వేసుకోండి. నేను 8 వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. నేను తాలింపులో వేసుకుంటానండి. మళ్ళీ తర్వాత నేను అల్లం అనేది తాలింపులో వేసుకుంటాను. మీకు అల్లం అనేది రెడీ ఉంటే ఇంచు వరకు వేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పుట్నాలు, ఒక పావు టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోండి అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ వచ్చేసి చాలా రుచిగా ఉంటుందండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే రోట్లో వేసుకుంటున్నానండి. రోట్లో మీకు రోల్ ఉంటే రోట్లో చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి. కానీ టేస్ట్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవటం వల్ల కూడా తొందరగా మెదిగిపోతుంది మసాలాలు వచ్చేసి. కొద్దిగా టైం తీసుకుంటుందని లేగానండి ఈ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా తెలుస్తుంది. నేనైతే రోట్లో వేసుకుని అయితే నూరుకుంటున్నాను. చింతపండులో వాటర్ వేసుకుని అయితే కొద్దిగా వేసుకొని చాలా మెత్తగా నూరుకుంటున్నానండి. మీకు రోలు ఉండేనేమో రోట్లో చేసుకోండి, లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా మెదిగిపోయిందండి. నేను దీంట్లో కొద్దిగా కూడా మసాలాను పోనీయలేదు. శుభ్రంగా మంచిగా వాటర్ పోసేసుకొని నేను తర్వాత అయితే శుభ్రంగా వాటర్ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని ఒక 70 గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకొని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. అంటే పులుసులో డైరెక్ట్ వేయకోకుండా లేకపోతే తాలింపులో వేయకోకుండా కొద్దిగా ఫ్రై చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. మసాలా నూరటంలో టైం పడుతుంది. ఈ ఫిష్ ఫ్రై అనేది ఇట్లా కొద్దిగా గట్టిపడేంత వరకు చేసుకోవాలండి. కొద్దిగా ఇక్కడ కూడా టైం పడుతుంది. మిగతా తర్వాత ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. టేస్ట్ పరంగా మాత్రం అద్భుతంగా తినని వాళ్ళు కూడా తింటారు. చూసారు కదండి, కొద్దిగా గట్టిపడింది, కొద్దిగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత అయితే నేనైతే ఫిష్ పీసెస్ని అయితే తీసేసుకుంటున్నాను. నాకు మొత్తం వచ్చే స్కిల్ ఉన్నారు కదండి, మీకు చాలా లెంతీ అయిపోద్దండి. రెండోసారి అయితే వేసి చూపెడుతున్నానండి. ఫిష్ అనేది కొద్దిగా చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగానే అయితే నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఎన్ని కిలోలు వేసుకోండి, కిలోన్నరకి ఎంత పడతాయి అనేది ఒకటి మనం చూసుకొని ఎన్ని కిలోలైనా చేసుకోవచ్చండి. నేను దాదాపు ఫిష్ వండితే మాత్రం 2.5 కిలోలు అయితే 2 నుంచి 2.5 వరకు అయితే ఖచ్చితంగా వండుతానండి. ఇప్పుడు మాకు కొద్దిగా తీసుకురారు అసలుకే. 2 నుంచి 2.5 కిలోలు అయితే తీసుకొస్తారు. నేను పులుసు పెడతాను, ఫ్రై కూడా చేస్తాను. రెండో వాయి కూడా వేగిపోయినట్టేనండి. మొత్తం అయితే వేగిపోయిన తర్వాత చూపెడుతున్నాను నేను ఫ్రై అయిన తర్వాత. స్టవ్ మీద బాండి అయితే పెట్టుకొని ఎంత అండి, ఒక 35 నుంచి 40 గ్రాముల వరకు అయితే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పెద్దపాటి 2 ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు,
మూడు అయితే ఎండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. కొద్దిగా ఆవాల జీలకర్ర కూడా వేసుకోండి ముందుగానే. ఇట్లా అంటే ఉల్లిపాయ వచ్చేసి చాలా దోరగా వేగిపోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మెంతి వేసుకోండి. చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న మెంతిని మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది ఎంత బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మళ్ళీ నేను మెంతిపొడి వేసుకుంటున్నాను. తాలింపులో వేసుకోండి, అద్భుతమైన టేస్ట్, మంచి ఫ్లేవర్ అండి. చేపల పులుసుకి వచ్చేసి చేపల పులుసు అంటేనే మెంతిపొడి వేసుకోవాల్సిందే. 1.5 స్పూన్ వరకు అయితే మళ్ళీ నేను పసుపు వేసుకున్న తర్వాత నూరుకున్న మసాలాలు అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఆయిల్లో ఉడికినాయి కాబట్టి పెద్దగా టైం తీసుకోదు. కొద్దిగా ఆయిల్లో ఉడికిన తర్వాత 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు గుజ్జునైతే మంచిగా మెత్తగా తీసుకొని వేసుకోవాలి. మనకి ఎంత పడుతుంది, చింతపండు ఎంత పుల్లగా ఉంది, దానికి తగ్గట్టు ఎన్ని వాటర్ పోసుకోవాలనేది పోసుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలన్నా కూడా ఇంకొద్దిగా వాటర్ పోసుకోండి. చింతపండు అనేది ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను తీసుకున్న ఫిష్ పీసెస్కి అయితే నాకు సరిపోతుంది అనేది తెలిసిపోయిందండి. చింతపండు రసం పోసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు అయితే వాటర్ పోసేసుకున్నానండి. 1.5 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు అయితే గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకున్న తర్వాత పులుసు కొద్దిగా 3 నిమిషాల వరకు మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫిష్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలండి. పీసెస్ని వేసేసుకొని ఫిష్ పీసెస్ వేసేసుకున్న తర్వాత మంటను అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎంతైతే పులుసు కొద్దిగా ఎంత అంటే 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మసాలా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, అంతే 2 నిమిషాలు ఉంచండి, అయిపోయినట్టేనండి. చూడండి, అద్భుతమైన అసలుకి చిక్కటి పులుసు అనేది రెడీ. ఆల్రెడీ మాకు 2 తినేసారు, మా వారు తిన్నారు, మా బాబు కూడా తినేసాడు, నేనేనండి లాస్ట్. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఫ్రై వచ్చేసి, రైస్లో కూడా చాలా అద్భుతంగా కలుస్తుంది. మీరు తప్పక ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది. మీకు రోల్ అనేది అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తప్పక ట్రై చేయండి అండి. ఎన్ని కిలోలైనా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ వచ్చి.